బ్రేకింగ్ న్యూస్. కర్నూలు బస్సు ప్రమాదంలో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. కర్నూలు బస్సు ప్రమాదంలో మెదక్ జిల్లాకు చెందినటువంటి తల్లి కూతురిద్దరు కూడా మరణించారు. కూతురు చందనను బెంగళూరులో డ్రాప్ చేసేందుకు వెళ్ళింది తల్లి సంధ్యారాణి. బెంగళూరులో ఓ ప్రైవేట్ కంపెనీలో చందన ఉద్యోగం చేస్తోంది. అయితే ఇద్దరు మూసాపేట వై జంక్షన్ దగ్గర బస్సు ఎక్కారు. చందన అండ్ సంధ్యారాణి ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నటువంటి తల్లి కూతుర్లు వీళ్ళే. L14 అండ్ L15 లోయర్ బెర్త్లు 14 అండ్ 15ని వాళ్ళు రిజర్వ్ చేసుకున్నారు. రెడ్ బస్ ద్వారా వాళ్ళు రిజర్వ్ చేసుకున్నారు. సో సంధ్యారాణి, వేణు ఇద్దరు కూడా దంపతులు. వారి స్వగ్రామం మెదక్ జిల్లా శివాయిపల్లి గ్రామం. ఇటు సంధ్యారాణి అండ్ తన భర్త ఇద్దరు కూడా దుబాయ్లో ఉంటూ ఉన్నారు. బెంగళూరులో కూతురు చందన ఉద్యోగం చేస్తోంది. అయితే కుమారుడు అలహాబాద్లో చదువుకుంటున్నాడట. సో దీపావళి సందర్భంగా కుటుంబం మొత్తం మెదక్ జిల్లాకు చేరుకుంది. దీపావళి పండుగని చాలా ఆహ్లాద వాతావరణంలో చూడండి. ఇక్కడ ఫొటోస్ కూడా కనబడుతున్నాయి. దీపావళి సందర్భంలో వాళ్ళు దిగినటువంటి ఫొటోస్ అవి వెనకరికి బ్యాక్గ్రౌండ్లో లైటింగ్ అవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎంత సంతోషంగా, ఆహ్లాదంగా, అట్టహాసంగా పండుగ జరుపుకున్నారు. దుబాయ్లో ఇద్దరు అక్కడే సెటిల్ అయిపోయారు. భార్యాభర్తలు ఇద్దరు అక్కడే పనిచేస్తున్నారంటే ఏదో ఒక ఉద్యోగం చేస్తూ ఉన్నారు. ఇటు కూతురేమో బెంగళూరులో ఉద్యోగం చేస్తోంది, ప్రైవేట్ ఉద్యోగం. కొడుకేమో అలహాబాద్లో చదువుకుంటున్నాడు. దీపావళి కదా అని చెప్పి అందరూ ఒకే దగ్గరికి వచ్చి పండుగను జరుపుకున్నారు. కుటుంబం అంతా ఏకమైపోయి పండుగ జరుపుకుంది. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఎవరి పనుల నిమిత్తం వాళ్ళు వెళ్ళాలి కాబట్టి ముందుగానే తండ్రి దుబాయ్ వెళ్ళిపోయాడు. తల్లి కూతురిని బెంగళూరులో డ్రాప్ చేసి అక్కడి నుంచి దుబాయ్ వెళ్ళాలనుకుందంట. ఇటు కుమారుడేమో అలహాబాద్లో చదువుకుంటున్నాడు, ఆయన కూడా వెళ్ళిపోయాడు. సో తల్లి కూతురు ఇదే వి కావేరీ ట్రావెల్స్ బస్సులో L14 అండ్ L15 2 సీట్స్ రిజర్వ్ చేసుకొని వెళ్తూ ఉన్నారు. కర్నూలులో జరిగినటువంటి ఆ ప్రమాదంలో ఈ ఇద్దరు కూడా సజీవంగా దహనమైపోయారు. కూతుర్ని బెంగళూరులో డ్రాప్ చేసి వెళ్ళి అక్కడి నుంచి నేను కూడా దుబాయ్ వెళ్తామని చెప్పి ఆలోచించిన తల్లి కూడా కూతురుతో పాటే సజీవ దహనమైపోయింది. సో ఇక్కడ L16లో అంటే అటు పక్కనే ఉన్నటువంటి ఇంకో సింగిల్ సీట్లో కూర్చున్నటువంటి జయసూర్య త్రుటిలో ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడిపోయాడు. సో అటువైపు నుంచి హరీష్ అనేటువంటి ఆ యువకుడు, ఎవరైతే ధర్మవరానికి సంబంధించిన యువకుడు కాపాడాడో, ఆ గ్లాస్ని బ్రేక్ చేశాడో, ఆ సందర్భం నుంచి జయసూర్య బయటకు దూకి ఆయన ప్రాణాలని కాపాడుకున్నాడు. కానీ ఇటువైపున వారంతా కూడా చాలా ఆవేదన చెందుతూ, ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్లో కంటిన్యూస్గా మంటలు వస్తూ ఉన్నాయి. ఎవరు కాపాడలేని పరిస్థితి, ఎవరు దగ్గరికి రావడం లేదు. ఆ మంటల్లో సజీవంగా దహనం అవడం తప్ప వాళ్ళ కళ్ళెదుట ఏమీ కనిపించడం లేదు. తల్లి కూతుర్లు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. చాలా రోజుల తర్వాత దీపావళి కదా అని చెప్పి కుటుంబం అంతా ఒకే చోటకు చేరుకుంది. కుటుంబం అంతా ఒకే దగ్గరికి వచ్చి వారు పండుగను జరుపుకున్నారు. అక్కడి నుంచి తిరిగి ఎవరి పని నిమిత్తం వాళ్ళంతా వెళ్తూ ఉన్నారు. అంతలోనే ఒక అనుకోని సంఘటన వాళ్ళ ఆనందం మొత్తాన్ని కూడా అగ్నికి ఆహుతి చేసింది. సో ఇటు వృత్తిపరంగా, విద్యాపరంగా ఒక్కో చోటున్నటువంటి ఈ తల్లిదండ్రులు, ఆ తర్వాత పిల్లలు ఒక చోటకు చేరుకొని ఆత్మీయంగా ఆ 2 రోజులు 3 రోజులు అయితే దీపావళిని జరుపుకున్నారో ఆనందంగా, అట్టహాసంగా జరుపుకున్నారు. ఆ తర్వాత ఎవరి పని నిమిత్తం వాళ్ళు వెళ్ళాలి కాబట్టి వెళుతూ ఉన్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. సో అంతులోని వేదనని ఆ కుటుంబం ఇప్పుడు అసలు కనీసం వాళ్ళు దిగమింగలేకపోతున్నారు. ఈ ఘటన నుంచి వి కావేరీ ట్రావెల్స్ బస్ దుర్ఘటనలో తల్లి, కుమార్తె ఇద్దరు కూడా మరణించారు. మెదక్ మండలం శివాయిపల్లికి చెందినటువంటి మంగా సిద్ధాగౌడ్కు, ఆనంద్ కుమార్ గౌడ్కు రమేష్ గౌడ్ కూతురు విశాల సంతానం పాపన్నపేటకు చెందినటువంటి సంధ్యారాణి. సో సంధ్యారాణి అనేటువంటి ఆ 43 ఏళ్ల మహిళ, తన కుమార్తె ఇద్దరు కూడా ఈ ఘటనలో. చందన 23 ఏళ్ల అమ్మాయి, అటు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది బెంగళూరులో. సో అంతా ఒక దగ్గరికి చేరుకొని కుటుంబం అంతా పండుగ జరుపుకొని తిరిగి బెంగళూరులోకి కూతుర్ని డ్రాప్ చేసి అటు పిమ్మట దుబాయ్ వెళ్ళాలని ఆలోచన చేసింది. అంతలోనే ఈ విషాద సంఘటనలో తల్లి, కూతురు ఇద్దరు కూడా మరణించారు. సో ప్రస్తుతానికి ఈ సంఘటనని అక్కడి కుటుంబీకులు, బంధువులు ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. సో ఒక్కసారి ఆ ఘటనకు సంబంధించినటువంటి ఆ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ మనం చూస్తున్నాం. చూడండి ఎంతటి ప్రమాదం. ఎవరూ కూడా ఊహించినటువంటి ఒక సంఘటన, ఎవరూ కూడా కనీసం కలలో కూడా ఇటువంటి ఒక ఘటన జరుగుతుందని ఊహించలేరు. అటువంటి ఒక దారుణమైన సంఘటన జరిగింది. ఇప్పటివరకు దేశంలో జరిగినటువంటి అతిపెద్ద బస్సు ప్రమాదంగా ఇది నమోదైంది. దాంట్లో ఇద్దరు తల్లి కూతురు కూడా మరణించారు. నిజంగా ఈరోజు
కర్నూలు బస్సు ప్రమాదం గురించి నిన్నటి నుంచి వార్తలు మనం చదువుతున్న క్రమంలో కూడా అసలు ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలో కూడా కొన్ని సందర్భాలు తోచడం లేదు. మా ప్రతినిధి మహేష్ కూడా సిద్ధంగా ఉన్నారు. మహేష్, సో తల్లి కూతుర్లు ఒకే సంఘటనలో, అటు తల్లిదండ్రులు ఇద్దరు కూడా దుబాయ్లో ఉంటూ ఉన్నారు. ఇటు వృత్తిపరంగా, ఇటు పిల్లలేమో ఒకరేమో అలహాబాద్లో, ఇంకొకరు బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నారు. అందరూ పండుగ నేపథ్యంలో ఒక చోటకు చేరుకొని పండుగ జరుపుకున్నారు. ఆ తర్వాత ఎవరి పని నిమిత్తం వారు వెళ్తున్న క్రమంలో ఎవరు ఊహించినటువంటి ఒక సంఘటన జరిగి తల్లి కూతురు ఇద్దరు కూడా ఈ ఘటనలో మరణించారు. సో 23 ఏళ్ళ ఆ అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ని దించేసి తల్లి అటు నుంచి దుబాయ్ వెళ్ళాలని ఆలోచించింది. అంతలోనే ప్రమాదం జరిగింది. ఏంటి ఇప్పుడు అసలు మనం బంధువులు ఎలా ఉన్నారు, కుటుంబీకులు ఏమనుకుంటున్నారు అనేటువంటి మాట్లాడడం కూడా కొంత పొరపాటే. బట్ సిచ్యువేషన్ ఏంటి, ఆ శివాయిపల్లి గ్రామంలో ఎటువంటి విషాద ఛాయలు అలుముకున్నాయి? ఇప్పటికే తల్లి దుబాయ్కి, కూతురు బెంగళూరుకు వెళ్లాల్సిన ఈ యొక్క గమ్యానికి చేరే ఒడిలోనే ఒక మృత్యువాత పడ్డ పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే మెదక్ జిల్లా కావచ్చు, ఇటు సంగారెడ్డి జిల్లాలో ఇటు ఇద్దరు కూడా తల్లి సంబంధించిన కూతురు ఇద్దరు కూడా చనిపోయిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇంకొకరు చూసుకున్నట్టే ఇద్దరు కూడా తల్లి కొడుకు కూడా చనిపోయిన పరిస్థితి. ఎందుకంటే మెదక్ జిల్లా సంబంధించిన హవేలీ గన్పూర్ శివాయిపల్లి గ్రామానికి చెందిన వంగ సిద్ధాగౌడ్ చంద్రకళ దంపతులకు పెద్ద కుమారుడైనటువంటి ఆనంద్ గౌడ్ మస్కట్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ భార్య సంధ్యారాణితో అక్కడే స్థిరపడ్డాడు. ఎందుకంటే 18 సంవత్సరాలుగా ఈ యొక్క మస్కట్ లో ఉంటూ స్థిరపడ్డట్టు మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి బెంగళూరు సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా చేస్తుందని చెప్పి చందన కూడా చేస్తున్నట్టు తెలిసింది. వల్లభ్ గౌడ్ ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ హైటీలో చదువుతున్నట్టు మనకు తెలిసింది. సంధ్యారాణి స్వస్థలం పాపన్నపేట మండలం. తండ్రి సంవత్సరికం ఉండటంతో సంధ్యారాణి గత సెప్టెంబర్ నెలలో బెంగళూరులో ఉంటున్న కూతురు చందన వద్దకు వచ్చింది. ఇద్దరు కలిసి పాపన్నపేటకు వచ్చారు. ఆనంద్ గౌడ్, వల్లభ్ గౌడ్ కూడా సంవత్సరికంలో పాల్గొని ముందుగానే వారు వెళ్లిపోయారు. మరి చూసుకున్నట్టయితే 23న వెళ్లాల్సిన వారు సంధ్యారాణి పాపన్నపేటలో తన తండ్రి సంవత్సరిక కార్యక్రమాలు ముంచుకొని ఈ నెల 21న మెదక్ వచ్చారు. ఆన్లైన్ లో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు 22న టికెట్ బుక్ చేసుకున్నారు. కూతురు బెంగళూరు వదిలి మస్కట్కు వెళ్లాలి సంధ్యారాణి కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే సంధ్యారాణి వైరల్ ఫీవర్ రావడంతో హైదరాబాద్ లో ఒక హాస్పిటల్లో చికిత్స పొందుతూ దీంతో ప్రయాణాన్ని 23వ తేదీ కూడా వాయిదా వేస్తున్నారు. అదేవిధంగా మూసాపేటలోని 23న రాత్రి 9:40 ట్రావెల్ బస్ ఎక్కారు. L14 గా L15 సీట్లు కూడా రిజర్వ్ చేస్తున్నారు. ఈ సంఘటన చూసుకున్నట్టయితే వీరు ప్రయాణాన్ని శుభంగా చేరుకోవాలని చెప్పి వెళ్లాల్సి ఉంటుంది. కానీ యొక్క దుర్ఘటన చూస్తుంటే నివ్వెరపోయే విధంగా ఉంది. ఎందుకంటే దేశం మొత్తం కూడా కర్నూలు ఇన్సిడెంట్ పై కూడా చూస్తున్నారు, అందరూ అల్లాడుతున్నారు. అంటే ఈ సంఘటన చూస్తుంటే అందరినీ ఒక నిలువరెత్తు పోయే పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించిన చూసుకున్నట్టయితే డిఫెన్స్ అకాడమీలో కూడా కూతురు పద్మ ప్రియ ఇంటికి దీపావళి పండుగకు వచ్చినటువంటి తల్లి కొడుకు కూడా ఇద్దరు విషాద ఛాయలు అలుపుకున్నాయని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ యొక్క మరణాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. వీరి యొక్క ఇంటి దగ్గర కూడా గ్రామస్తులు, బంధువులు కూడా అందరూ చేరుకుంటున్నారు. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు చూస్తుంటే అందరినీ కలిసివేసే విధంగా ఉంది మనోజ్. ఇటువంటి సంఘటనలు ఎవరు కూడా జీర్ణించుకోలేరు కాబట్టి, ఎందుకంటే మంచి లైఫ్ ను ఒక లీడ్ చేస్తున్నటువంటి వీరికి ఇటువంటి ఒక శోకాన్ని మిగిల్చిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఈ యొక్క యాక్సిడెంట్ అనేది అందరినీ కలవరపెట్టే విధంగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది మనోజ్. రైట్. సో అటు తల్లి కూతురు ఇద్దరు కూడా ఒకే సంఘటనలో మరణించడాన్ని, ఆ తర్వాత కనీసం వారి యొక్క మృతదేహాలను కూడా చూసుకోలేని పరిస్థితి, కంప్లీట్గా సజీవ దహనమైపోయారు. ఆ కుటుంబం ఏం చెప్తోంది? కళ్ళెదుటే చాలామంది కూడా ఆ సంఘటన చూస్తూ ఉండిపోయారు, కానీ ఎవరు కూడా కాపాడలేకపోయారు. ఎందుకంటే విజువల్లో చూస్తున్నాం మనము. అక్కడ కనీసం వారిని కాపాడుకోవడం కోసం ఫైర్ ఎక్స్టింగ్విషర్లు లేవు, వారిని బయటికి తీసుకురావడానికి అక్కడ ఎటువంటి ఆప్షన్ లేదు. సో వారిని కనీసం చివరి చూపు కూడా చూడలేని పరిస్థితి, నోచుకోలేని పరిస్థితి. ఏంటి ఆ కుటుంబం కానీ ఆ గ్రామస్తులు ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా ఇప్పటికే కర్నూలు చేరుకున్నారు. బంధువులందరూ కూడా కాలి బూడిదైన సంఘటన చూస్తుంటే అందరినీ కూడా నివ్వెరపోయే విధంగా ఉన్నాయి. ఎందుకంటే కడచారి చూపు చూడాల్సిన వారిని చూడలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే బూడిదైన వారిని చూడాల్సిన పరిస్థితి ఉండదు కాబట్టి అందరూ కూడా విషాద ఛాయలు అలుపుకున్నాయి. ఎందుకంటే వారు ఒక వెల్ సెటిల్ గా ఉన్నటువంటి ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ తన జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇటువంటి సంఘటన హ్యాపీగా ఉండాల్సిన కుటుంబము యొక్క మధ్యలోనే ఇక చనిపోవడాన్ని ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. గ్రామస్తులు కూడా ఇప్పటికే ఎప్పుడు వస్తారు వీళ్ళు ఏంటి అని చెప్పి వెయిట్ చేసిన పరిస్థితి. అక్కడైతే కర్నూలులో చూసుకున్నట్టయితే DNA పరీక్షలు చేసేంత వరకు కూడా డెడ్ బాల్ ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే అందరూ కూడా గుర్తుపట్టని పరిస్థితి ఉంది. వీరందరూ కూడా గ్రామస్తులు
ఎప్పుడు వస్తారు ఏంటని చెప్పి వాళ్ళ గ్రామానికి సంబంధించిన వాళ్ళ ఇంటి దగ్గర పడిగాపులు కాస్తున్నారు. వారు ఎప్పుడు వస్తారు ఏంటని చెప్పి చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇటువంటి సంఘటన అందరినీ ఒక జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటువంటి సంఘటన చూస్తుంటే ఎవరు కూడా ఇది చూసుకొని లేని పరిస్థితి అయితే మనకు తెలుస్తుంది. మనం రైట్, థ్యాంక్ యూ మహేష్. చూడండి, చివరిగా కనీసం ఇక్కడ మరణించిన వారి యొక్క చివరి చూపును కూడా ఆ కుటుంబం నోచుకోలేదు. చివరి చూపు కూడా డ్యూ టు సమ్ గైడ్ లైన్స్ మీకు కొన్ని విజువల్స్ చూపించలేకపోతున్నాము. బట్ అక్కడ సజీవ దహనమైన తర్వాత రిబ్స్ ఉంటాయి చూడండి, పక్కటెముకలు, ఇవన్నీ కూడా పూర్తిగా ఎముకలు మాత్రమే కనబడుతున్నాయి. కానీ కనీసం మనిషిని గుర్తుపట్టలేని పరిస్థితి. ఒక మనిషిని నేను మాట్లాడుతున్నందుకు కొంత ఆ బాధిత కుటుంబాలకి ఇబ్బంది కలగవచ్చు. బట్ మీకు అర్థం కావడం కోసం నేను చెప్తున్నాను, చితిపై పేర్చి చితికి నిప్పంటించిన తర్వాత ఒక మనిషి మృతదేహం ఎంతలా అయితే కాలిపోయి బూడిదవుతుందో అటువంటి పరిస్థితి అక్కడ. ఆ బస్సుల్లో ఆ పేలుడు తాటికి అందరూ ఎవరైతే మరణించాలో అందరి సిచ్యువేషన్ అది. అక్కడ ఎవరైతే డాక్టర్స్ కానీ లేకపోతే ఫారెన్సిక్ అధికారులు వచ్చి వారి మృతదేహాలను లేకపోతే వారికి సంబంధించిన అవశేషాలని ఆ కుటుంబాలకు అప్పగించాలని చెప్పి ఆ మృతదేహాలని ఆ కూర్చున్నటువంటి సిచ్యువేషన్ ఎలా అయితే వాళ్ళు మరణించారో అలా పైకి తీస్తున్న కొలది ఆ స్కిన్ ఏదైతే మిగిలిపోయి ఉంటుందో అంతా కూడా పూర్తిగా అతుక్కుపోయింది కింద. ఆ ఫ్లోర్కి అతుక్కుపోయింది, బస్ ఫ్లోర్కి అతుక్కుపోయి కనీసం లిఫ్ట్ చేస్తుంటే రావడం లేదు. ఇంక్వెస్ట్ పోస్ట్ మార్టం అంటే అక్కడికక్కడే స్పాట్లో వారికి పోస్ట్ మార్టం నిర్వహించి ఆ కుటుంబాలకు అప్పగించాలి, DNA టెస్టులు చేయాలని చెప్పి పోలీసులు ఆలోచిస్తున్నారు. దాదాపుగా ఆ ప్రక్రియ కూడా పూర్తి కావచ్చింది. సో నిజంగా వెరీ హారబుల్ అని చెప్పాలి. నిజంగా ఆ సంఘటనని తలుచుకుంటేనే కొంత ఇబ్బందికరంగా ఉంది. ఇటువంటి నిజంగా కలలో కూడా ఎవరు ఊహించలేరు, శత్రువులకు కూడా జరగాలని ఎవరు కోరుకోరు. చాలా దారుణమైన సంఘటన. సో ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ఇక్కడైనా బుద్ధి తెచ్చుకొని మీ యొక్క పద్ధతిని మార్చుకోకపోతే పోయేదేముంది. స్లీపర్ కెపాసిటీ లేకపోతే స్లీపర్ కెపాసిటీ అరేంజ్ చేసి మరి తీసుకువెళ్లాల్సిన అవసరం ఏముంది. రీడిజైనింగ్ పేరిట బస్సుల్లో ఇష్టం వచ్చినట్టుగా మార్పులు చేర్పులు చేసి ఆర్టీఓ అధికారులు కుమ్మక్కైపోయి మీరు చెప్పండి, ఇప్పుడు ఆర్టీఓ అధికారులు ఎవరైతే ఉన్నారో ఎన్నిసార్లు మీరు బస్ ఇన్స్పెక్షన్ చేశారు, ఎన్ని సందర్భాల్లో మీరు బస్సులు ఇన్స్పెక్షన్ చేశారు, ఎక్కడెక్కడ బస్సుల ఇన్స్పెక్షన్ జరిగింది. కొన్ని వందల కొలది రోజు నిత్యం తెలంగాణ నుంచి మియాపూర్, ఇదే ప్రాంతం నుంచి మియాపూర్, ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి సుమారుగా బెంగళూరు అంటామా, చెన్నై అంటామా, గోవా, మహారాష్ట్ర, పూణే, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, తర్వాత తిరుపతి, ఇంకిక్కడి కాదు నార్త్ ఇండియా కూడా ఢిల్లీకి సైతం వెళ్తున్న బస్సెస్ ఉన్నాయి. ఎన్ని బస్సెస్ ఇన్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? వాటికి ఫిట్నెస్ ఉందా, వాటికి అన్ని రకాల ఎలిజిబిలిటీ ఉందా, ఎన్ని బస్సులు చెక్ చేస్తున్నారు, ఎన్నిసార్లు తనిఖీలు జరుగుతున్నాయి? ఈరోజు డెఫినెట్గా ఈ ప్రమాదంలో మీరు కూడా ఒక కారణమే, ట్రాన్స్పోర్టేషన్ అధికారులు కూడా ఒక కారణమే. సో ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని, ఇటువంటి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలని డెఫినెట్గా దెర్ ఇస్ బి ఒక స్ట్రిక్ట్ యాక్షన్ అయితే ఉండాలి. సో చూద్దాం మరి ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో పోలీసులు అనేది. సో చూడండి, ఇక్కడ చాలా చక్కగా అట్టహాసంగా దీపావళి పండుగలను జరుపుకున్న తర్వాత తిరిగి తల్లి కూతురు ఇద్దరు కూడా వారి వారి పని నిమిత్తం, అమ్మాయి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ బెంగళూరులో ఉంటుంది, తల్లేమో దుబాయ్లో సెటిల్ అయిపోయింది, భర్త ఆల్రెడీ వెళ్ళిపోయాడు. సో తల్లి కూతురుని డ్రాప్ చేసి తన భర్త దగ్గరికి పని చేయడం కోసం వాళ్ళు అక్కడికి వెళ్ళాల్సింది. కొడుకేమో అలహాబాద్లో చదువుతూ ఉన్నాడు. కుటుంబంలోని నలుగురు ఉంటే నలుగురు ఒక్కో చోట పని చేసుకుంటూ పండగ రోజున అక్కడికి చేరుకొని ఆనందంగా ఆ పండుగను జరుపుకొని తిరిగి ప్రయాణం అవుతున్న సమయంలో ఈ దుర్ఘటన. సో నిజంగా ఎవరు వర్ణించలేను. నాకైతే నిజంగా చెప్తున్నాను, నిన్న ఉదయం నుంచి కర్నూలుకు సంబంధించిన బస్సు ప్రమాద ఘటన నుంచి ఏం అడగాలి, ఏం మాట్లాడాలి, ఏం కూడా తోచడం లేదు. నిజంగా ఆ కుటుంబాలకు మాత్రం ఎవరూ కూడా తీర్చినటువంటి ఒక శోకాన్ని, ఒక దుఃఖాన్ని మిగిల్చింది ఈ సంఘటన. సో మీ అభిప్రాయం ఇటువంటి ప్రమాదాలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది? ముఖ్యంగా వి కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం ఎలా శిక్షిస్తే బాగుంటుందో కామెంట్ చేయండి.